నగిరి ఎక్స్ ఎమ్మెల్యే రోజా గారు నిన్న చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఒక పెద్ద దుమారమే రేగింది. ఈ గాల్లో గెలిచిన గాలి నా కొడుకులు ఎక్కువైపోయినారు రాష్ట్రంలో ఎమ్మెల్యేలు. అయితే ఈ వ్యాఖ్యలకు సంబంధించి మనతో చర్చించడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. సార్, గాల్లో గెలిచిన గాలి నా కొడుకులు అనేంత అంటే అంత దారుణంగా ఆవిడ మాట్లాడడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఒకటి నేను చెప్తా సార్, ఫ్రస్ట్రేటెడ్ సోల్స్ అని కొన్ని ఉంటాయి. ఇవైతే ముఖ్యంగా తెలుగుదేశం నుంచి బయటకు వచ్చిన బ్యాచ్, ఓ ప్రసన్న కుమార్ రెడ్డి అనండి, లేదంటే కొడాల నాన్న అనండి, లేదంటే వంశీ అనండి, రోజా అనండి, వీళ్ళకి ఏదో అక్కడ విపరీతమైన ఫ్రస్ట్రేషన్ గురే బయటకు వచ్చారు తెలుగుదేశం నుంచి. సో పైపచ్చి వీళ్ళకి బయటకు వచ్చిన దగ్గర నుంచి వీళ్ళ మీద వ్యక్తిగత దాడులు ఇంకా తెలుగుదేశం నుంచి ఆగలేదు. ఒకటి చూద్దాం. రెండోది, ఆవిడ ఓడిపోయి ఉంది. ఒక ఆడపిల్లని చేసి కార్నర్ చేసి కంటిన్యూస్గా బొంబార్డింగ్ చేస్తూ, గతంలో ఆవిడ గెలిచినా సరే పెద్దిరెడ్డి నుంచి ఎదుర్కొన్న తీవ్రతని, ఓ పక్క గెలిచిన తృప్తి కూడా లేకుండా ఆవిడ చచ్చింది. తర్వాత ఓడిపోయిన తర్వాత వీళ్ళు ఎలా పడితే అలా బిహేవ్ చేస్తున్నారు ప్రజెంట్. సో ఈ ఫ్రిక్షన్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ చాలా యారగెంట్గా ఓ డిఫరెంట్గా మాట్లాడుతుంది ఆవిడ. అందులో నో సెకండ్ థాట్. ఇప్పుడు ఎక్కడో ఒక దగ్గర ఆగితే సంయమనం ఎవరో ఒకరు పాటిస్తే కొంచెం ఆగుతాయి. కానీ ఇక్కడ సంవత్సరం 13 నెలలు అయింది ఈ ప్రభుత్వం వచ్చి కూడా ఇంకా రోజు పర్సనల్ ఎజెండాలతోనే వ్యక్తిగత హననమే. ఇప్పుడు ఉదాహరణకి కొన్ని కోయిన్సిడెన్సెస్ ఉంటాయి. ఇప్పుడు గాలిముద్దు కృష్ణనాయుడు గారు అబ్బాయి గాలిబాను ప్రకాష్ గారు, వాళ్ళ ఇంటి పేరు గాలి. అదే ఇప్పుడు సాధారణంగా ఎవరైనా గెలుపుల్ని వాటిని ఎలా అంటారు, కొంతమంది ఫ్లూక్గా గెలిచారా, అదే గాలిలో గెలిచారా అని జనరల్గా మాట్లాడుతూ ఉంటారు. కొన్ని ఎలక్షన్స్ కొన్ని పరిణామాలు చూసినప్పుడు, ఉదాహరణకి కొన్ని నియోజకవర్గాలు ఉంటాయి, పి గన్నవరం ఒకటి, తర్వాత పోలవరం ఒకటి. ఇప్పుడు జనసేన పరంగా గెలిచిన చాలా ఊహకు అందని విధంగా గెలిచారు వాళ్ళు. అసలు కాంటి ఈవెన్ క్యాండిడేచర్ అక్కడ మహాసేన రాజేషన్ కాదని అక్కడ ఆయనకి ఇవ్వడం, ఇవన్నీ గమనించిన తర్వాత అక్కడ హైపోథెటికల్గా వాళ్ళు సర్ప్రైజింగ్గా గెలిచినప్పుడు ఏంద్ర వీళ్ళు ఎంత ఫ్లూక్గా గెలిచారు, వీళ్ళు ఎవర్రా బాబు అని జనరలైజ్ టాక్ ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం ఓవరాల్ ప్రాస్పెక్ట్లో అందరి మీద అలా మాట్లాడడం ఎంతవరకు అన్నది నిజంగా చెప్పాలంటే రోజా గారు 4 అడుగులు తగ్గి మాట్లాడడం ఇప్పుడున్న టెన్యూర్లో బెస్ట్. కానీ కంటిన్యూస్ ప్రొవకేషన్ బొంబార్డింగ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మాట ఇటు అటు తూలుతూ ఉంటుంది. ఆ తూలినప్పుడు ఏంటవుతానంటే దాని యొక్క కాన్సిక్వెన్సెస్, రిప్రికేషన్స్, ఆడపిల్ల మాట్లాడకపోతే రాజకీయాలు చూసావా ఆడపిల్లని అనగదొక్కేస్తామని ఒకటి, ఆవిడ కొంచెం అగ్రెసివ్గా మాట్లాడితే తట్టుకోలేక. ఇప్పుడు ఎంత బాధ రాకపోతే ఏడుస్తూ మాడతారండి ఎవరైనా? వ్యక్తిగతంగా ఇప్పుడు నిజంగా ఇప్పుడు గాలి భానుప్రకాష్ గారు గెలిచిన ఎమ్మెల్యే నగిరి మండలంలో, నగిరి నియోజకవర్గాల్లో ఏ మండల కార్యాలయాలు అన్నిటికీ వెళ్ళి ఇంత డబ్బులు ఇంత అన్యాయం చేసింది ఈవిడ అని ఎస్టాబ్లిష్ చేయమనండి. ఊరికి అక్కడ బెంగళూరులో ఇల్లు కట్టారు, అవన్నీ గాల్లో మాటల కింద అభివర్ణించబడతాయి. ఇప్పుడు మీ మీద ఒక అపవాదం వేస్తున్నప్పుడు అవి గాలి మాటల కింద చూడవచ్చు. కానీ ఆయన పేరు గాలి ముద్దు కృష్ణనాయుడు గారు అబ్బాయి కాబట్టి, గాలి భాను ప్రకాష్ గారు కాబట్టి నన్ను ఎయిర్ సన్ అంటావా అని అంటే ఎలా? ఇది కాదు కదా. సో ఇక్కడ మనం ఇందులో ప్రత్యక్షంగా చూడవలసిన అవసరం ఏంటంటే వ్యక్తిగత దోషంలు ఒక గాలి భాను ప్రకాష్ గారు అయినా సరే లేకపోతే ఆర్కే రోజా కానీ ఆ విధంగా మాట్లాడడం నాట్ యాక్సెప్టబుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రోజా గారు ఇక మీదైనా కొంచెం భాషని సరళీకృత విధానంలో ఉపయోగించడం మంచిది. ఎందుకంటే ఆ పదాల యొక్క సారాంశం, అర్థం, పరమార్థాలు మారిపోతున్నాయి అనుకోండి. సార్, ఇప్పుడు పార్టీకి ఎంత పెద్ద డ్యామేజ్ అవుతుంది సార్. లైక్ ఇప్పుడు మనం ఎవరిని అడిగినా కూడా, ఎవరు కదిలించినా వైసీపీ అంటేనే ఫస్ట్ వాయిస్ ఆఫ్ ది వైసీపీ అన్నట్లుగా ఒక 4-5 పేర్లు చెప్తారు. వీళ్ళు తప్ప ఇంకెవరు? అదే సార్, అదే వీళ్ళందరూ తెలుగుదేశం నుంచి పారాచూట్ వేసుకొచ్చింది, ఎత్తుకొచ్చిన బ్యాచే కదా. మరి అంబటి రాంబాబు గారు ఉన్నారు ఇందులోనే, మళ్ళీ పేరు నాని గారు ఉన్నారు, గుడివాడ అమర్నాథ్ గారు ఉన్నారు. సో వీళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు మెర్జ్ అయిపోయి మాట్లాడడం అలా కాదు కదా. ఇప్పుడు ఇష్యూ బేసిస్లో ఒక కంటిన్యూస్ ఫ్లోలో ఒక పరాక్ మాట, ఒక సర్కాస్టిక్గా ఒకటి చెప్పడం ఉంటుంది. అది అంబటి రాంబాబు గారు అనుకోండి, లేదంటే పేరు నాని గారు కానీ, నెక్స్ట్ గుడివాడ అమర్నాథ్ అనుకో. వాళ్ళైతే నిజంగా రాజకీయాలే మాట్లాడతారు అనిపిస్తుంది సార్ ఆ ముగ్గురు వరకు. ఇక్కడ పర్సనల్ ఎజెండా కనిపిస్తుంది. ఇక్కడ వీళ్ళు వచ్చారకల్లా మీరు చూడండి, వ్యక్తిగతంగా వీళ్ళు దిగిపోతున్నారు, వాళ్ళు దిగిపోతున్నారు. ఇది కేవలం తెలుగుదేశం పారాచూట్ బ్యాచ్కే ఈ ఉపద్రవం ఉంది. అదృష్టానికి ఈసారి కొడాలని కాస్త సంయమనం పాటిస్తూ మాట్లాడట్లేదు. కానీ ఆయన కూడా ఇప్పుడు అగ్గి కాజ్యం చూడినట్టు వంశీ కూడా ఇద్దరు ఆగారు. వంశీ ఇద్దరు ఆగిన తర్వాత వీళ్ళిద్దరు రెచ్చిపోవడం స్టార్ట్ అయ్యి, ఎవరు ప్రసన్న కుమార్ రెడ్డి గారు, రోజా గారు అయితే కంటిన్యూస్గా ఆవిడ రాజకీయ అరంగేటమే. కాంగ్రెస్ నా రోజు గట్టిగా మాట్లాడుతూ, నెక్స్ట్ తెలుగుదేశంలో ఉన్నంతకాలం ఆవిడ చేసినంత పని ఎవరు చేసి ఉండరు. ఆవిడ కరెక్ట్గా సరైన ఆదరణ దొరక్కే ఆవిడ బయటకు వచ్చింది. ఆవిడ మామూలు తెప్పల పర్లే తెలుగుదేశంలో. అవన్నీ తెలిసిన విషయాలే, అందరికీ తెలిసిన విషయాలు, వాళ్ళకి మనకన్నా ఎక్కువ తెలుసు. కానీ ఇక్కడ ఏమవుతున్నాయంటే ఒక కంటిన్యూస్గా ఒక అమ్మాయిని టార్గెట్ చేసి కొట్టడంలో
కొంతమంది సక్సెస్ చూసుకోవడంలో చాలామంది సక్సెస్ అవుతున్నారు, కానీ సెంట్రిక్గా ఆవిడ ఒక్క చుట్టే రాజకీయాలు జరుగుతున్నప్పుడు అంటే ఆవిడ ప్రభావం ఎంత ఉందన్నది ఒకటి గమనించండి. ఇప్పుడు నన్నేనా ఎవరైనా ఇష్టం వచ్చిన నెగిటివ్ కామెంట్లు చేస్తున్న వాళ్ళని నేను ఎక్కువ ఐడెంటిఫై చేసుకుంటాను. ఎందుకంటే వాడిని ఎంత మనం డిస్టర్బ్ చేస్తే వాడు మన మీద అందరూ కామెంట్లు పెడతాడని. అంటే ఖచ్చితంగా వాడు డిస్టర్బ్ అయ్యేలా మనం మాట్లాడుతున్నాం అన్నది తెలుసుకోగలగాలి. అంటే వాడు ఎడోర్నెస్ అన్నది ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఒకరిని ఆరాధిస్తూ ఉంటావు, ఇప్పుడు దానికి నువ్వు నాగబాబు గారిని ఇలాగా హీరో కన్నా ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటావు. సో అలాంటి ప్రాస్పెక్ట్లో ఎప్పుడైనా ఆయన గురించి ఒక నెగిటివ్ పదం వచ్చినా ఏమైనా సరే నువ్వు తట్టుకోలేవు, ఎందుకంటే నీకు ఒరిజినల్గా ఆయన మీద ఉన్న ఒపీనియన్ నీకు అర్థమవుతుందా. కానీ దాంట్లో ఆయన మీద ఎవరైనా కామెంట్స్ చేస్తున్నారు, లేదంటే ఆయన మీద ఒక వీడియో వచ్చింది అన్నప్పుడు చూసే విధానంలో నీ పర్సెప్షన్ మారాలంటాను. అంటే నేను ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంటే కొంతమందికి కొన్ని సత్సంబంధాలు కొన్నిట్లో వాళ్ళ పర్సెప్షన్ మార్చుకోరు. ఇఫ్ యూ అటాచ్ విత్ అ మీనింగ్, ఇప్పుడు నాగబాబు గారు నాకు చాలా మంచి వ్యక్తి, నాకు చాలా ఆయనలో ఉన్న అని నీకు ఒక మీనింగ్తో నువ్వు చూస్తున్నావు అనుకో, ఎవడేమైనా ఆయన మీద క్రిటిసిజంతో చెప్పినవి ఏవి నీకు బొరకెక్కవు. ఇఫ్ యూ యాడ్ మీనింగ్, అదే నువ్వు బ్లాంక్గా అంటే ఫ్రెష్గా ఒక తెల్ల కాగితంలో చూడడం స్టార్ట్ అయింది అనుకో, ఈవెన్ దో యూ లైక్స్ నాగబాబు గారు, బట్ అవతలవాడు ఎందుకు మాట్లాడుతున్నాడు, ఏ కంటెస్ట్లో ఏ రెఫరల్లో మాట్లాడుతున్నాడు, ఇవి గమనించగలిగితాం అనుకో, అప్పుడు ఇలాంటివి ఆగుతాయి. ఇప్పుడు డివియేట్ అయిపోతాయి కదా సార్ మోస్ట్ ఆఫ్ ది లైక్, అంటే రోజా గారు ఇలా మాట్లాడడానికి సబ్జెక్ట్ లేనప్పుడే డీవియేషన్కి ఇలాంటి చెత్త చెదర ఎత్తుకుంటారు. ఇప్పుడు ఈ డిబేట్లో నేను పర్సనల్గా మాట్లాడాల్సిన అవసరం ఏముంటుంది? వాట్ వైట్ ఈస్ అదే అంటే నా దగ్గర సబ్జెక్ట్ లేనప్పుడు అనవసరమైన విషయాలు మాట్లాడుతూ ఉండాలి. ఇది జరుగుతుంది మార్కెట్లో. అప్పుడు ఏమవుతుంది, వ్యక్తిగత దోషంలు, వ్యక్తిగత క్రిటిసిజము, ఆ సినిమాలో ఆ డ్యాన్సులు ఏంటి, సినిమా నీ క్యారెక్టర్ ఏంటి, అంటే ఒకప్పుడు ఒక స్టార్డమ్ అన్నది ఆవిడకి ఒక ఏరాలో ఆవిడ మించిన హీరోయిన్ లేదు ఒక టైంలో. ఇప్పుడు అది వెనక్కి వెళ్ళి మాడమంటే ఎవరు మాట్లాడతారు? ఇప్పుడు మా అలాంటి వాళ్ళకి తెలుసు రోజా గారు ఏ సినిమాలను యాక్ట్ చేశారో, ఎవరెవరితో నటించారో, ఆవిడ స్థాయి ఏంటారు. తర్వాత ఇప్పుడు రాజకీయ ప్రస్థానంలో ఆవిడ ఎదుగుదల ఎక్కడా లేని దగ్గర ఓన్లీ వైఎస్ఆర్సీపీలోనే ఆవిడ సక్సెస్ చూసింది. 20 years ఆఫ్ రాజకీయ ఆవిడ మరి 10 ఏళ్ళు సక్సెస్ఫుల్లే కదా, 50% సక్సెస్ చూసినట్టు కదా ఆవిడ మినిస్టర్గా కూడా అయ్యారు మరి. సో ఆ ఎదిగింది కనబడకుండా ఆవిడ వెనకది ఆవిడ బాధలు పడిందే మాట్లాడుతూ ఉంటే ఎంతకని హౌలాంగ్ ఇట్ ఈస్. సార్ ఇంకొక డౌట్ ఏంటంటే సార్, ఒకటి వైసీపీకి ఇక్కడ 2 డ్యామేజెస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే లిక్కర్ స్కామ్ని డివేట్ చేయడం కోసం ఇలా మాట్లాడింది రోజా, మాట్లాడించారనే వైసీపీ. ఇంకొకటి ఇప్పుడు ఇలా మాట్లాడడం వల్ల ఏదైతే నిన్న మొన్న కూటమి ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతకు సంబంధించినటువంటి కొన్ని వ్యాఖ్యలు కొంతమంది చేశారు పొలిటిషియన్, అది డివేట్ అవుతుంది కదా, 2 డ్యామేజే కదా. ఇప్పుడు ఒకటి ఆడదాం ఆంధ్ర అన్న దాంట్లో ఆవిడ మీద జరిగినంత డ్యామేజ్ ఇంకెవరి మీద జరగలే. అవుట్కమ్ అసెంబ్లీ సాక్షిగా చెప్పారు, విత్ కాగ్ రిపోర్ట్ ప్రకారం వాట్ ఎగ్జాక్ట్లీ విత్ వోచర్స్ సబ్మిట్ చేశారు. తర్వాత ఆ ఇష్యూ టాపిక్ మాట్లాడుకుంటే ఇప్పుడు వ్యక్తిగత హననం మీద స్టార్ట్ అయింది. మీకు అర్థమవుతుందా? మీ టాపిక్ డేవియేషన్ అన్నది ఎవరు చేస్తారు? వైసీపీ చేయట్లే. ఇక్కడ వీళ్ళు ఎంచుకున్న కాన్సెప్ట్ ఎప్పుడైతే డీవియేట్ అవుతూ ఉంటుందో వీళ్ళు ఒక ఆల్టర్నేటివ్స్ క్రియేట్ చేస్తున్నారు. అది వ్యక్తిగత దోషాలతో కానీ లేదన్నా సరే, అది వైసీపీ ఎందుకు చేస్తుంది? అసలు భానుప్రకాష్ గారు మాట్లాడకుండా ఉంటే రోజు అలా మాట్లాడకుండా ఉంది. కానీ ముందు వెనక ముందు చూసి ఇప్పుడు అగ్రెసివ్ నోట్లో ఇప్పుడు ఉదాహరణకి నూనె వెళ్తుంటాను, నీకు బండి మీద ఉన్న ఆటోవాడు వస్తే బుద్ధిగానం లేదా ఏందా అలా మాట్లాడుతావు. ఇప్పుడు నాకు ఎడ్డు వస్తే నేను ఖచ్చితంగా బండ బుద్ధులు తిడతా.